పొలిటికల్ కెరియర్ కి ఈ రాత్రి చాలా ఇంపార్టెంట్. వీడితో పెట్టుకుంటే సావులేని వరంతో పుట్టినోడు కూడా చస్తాడు. సార్, వాణ్ణి లేపేయడానికి వేల మంది జనం వచ్చారని చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే వాణ్ణి ఊరేగించడానికి ఒక జనసముద్రమే ఉంది సార్. మన శంకర్ వరప్రసాద్ గారు పంటకు వస్తున్నారు. స్వామి సాక్షి. ఫైనల్ గా మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయిందని చెప్పొచ్చు. ఈ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. ఈ గ్లిమ్స్ లో మెయిన్ గా చిరంజీవి గారి క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఈ గ్లిమ్స్ ని అయితే రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఈ మూవీ ఈజీగా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పొచ్చు. మెయిన్ గా ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గారు కూడా క్యామియో రోల్ లో యాక్ట్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీలో విజయశాంతి గారు కూడా సెకండ్ హాఫ్ లో వచ్చే క్యామియో రోల్ అయితే చేయబోతున్నారు. మెయిన్ గా ఈ మూవీలో కామెడీ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీని అనిల్ రావుపూడి గారు డైరెక్ట్ చేయబోతున్నారు. అనిల్ రావుపూడి గారి మూవీస్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. చిరంజీవి గారికి విక్టరీ వెంకటేష్ గారికి సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అలాగే ఈ మూవీలో యాక్షన్ బ్లాక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీకి బీమ్స్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. రీసెంట్ గానే విక్టరీ వెంకటేష్ అలాగే చిరంజీవి గారికి సంబంధించిన సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అయిందనే చెప్పి టోటల్ గా ఈ మూవీలో 6 సాంగ్స్ ఉండబోతున్నాయి. 3 సాంగ్స్ రీసెంట్ గానే రిలీజ్ చేశారు. ఇంకా 3 సాంగ్స్ మూవీలో ఉండబోతున్నాయి. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి ఈ మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.